హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు బయట నుండి మైసూర్ బోండా తెచ్చుకుంటాం కదండి. ఒక్కసారి ఇంట్లో ఈ విధానంలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడు బయట కొనరు, చాలా బాగుంటుంది. నేను చెప్పే టిప్స్తో కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, తినే కొద్దికి తినాలనిపించే మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్లటి పెరుగు వాడడానికి ట్రై చేయండి, అప్పుడే మైసూర్ బోండా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం మూలంగా చక్కగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది పుల్లటిది తీసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రెష్గా వాడాలనుకుంటే పెరుగుని గనక ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయట పెట్టేసుకొని వాడుకోండి. దీన్ని విస్కర్ తీసుకొని ఎంత సాధ్యమైతే అంతసేపు విస్క్ చేసుకోవాలి, అప్పుడే మైసూర్ బోండా అనేది చక్కగా గుల్లగా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల వరకైనా చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు మైదా వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయినా చేసుకోండి, డిక్రీజ్ అయినా చేసుకోండి. నేను తీసుకున్న దానికి మెజర్మెంట్గా చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వరకు మైదా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 బిగ్ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేయడం మూలంగా పైన అనేది లేయర్ క్రిస్పీగా వస్తుందండి, అసలు మిస్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి వాటర్ వేయద్దు. ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది పడుతుంది నేను చెప్పిన క్వాంటిటీకి అయితే. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన మైసూర్ బోండా అనేది అంత బాగా వస్తుందండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా ఒక 10 నిమిషాల వరకైనా సరే పిండిని చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. ఇలా చక్కగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండి నానాలి. మీ దగ్గర టైం ఉంటే కనుక ఒక 1 అవర్ వరకు పిండిని నానబెట్టుకోండి, ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ 1 అవర్ తర్వాత నేను పిండిని కలుపుకుంటున్నానండి. ఈ పిండి అనేది ఎంత చక్కగా కలుపుకుంటే మన మైసూర్ బోండా అనేది అంత గుల్లగా వస్తాయి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్లో ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు నచ్చితే జీలకర్ర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి.
ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా మైసూర్ బోండా అనేది వేసుకోండి. ఇలా బోండా వేసాక మీరేమీ గరిటెతో కలపాల్సిన అవసరం లేదండి. బోండా అనేది కిందకి ఆయిల్లోకి వెళ్ళి పైకి ఇలా తేలుతాయి. అలా తేలేక మాత్రమే గరిటె పెట్టాలి. ఈ బోండా అనేది మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల అనేవి పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకొక పక్క టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తూ చేసుకోండి. అప్పుడు మైసూర్ బోండా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం మూలంగా నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి మొదటిగా నోటిఫికేషన్ వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా. Thanks for watching.